నమస్కారం. స్వయంపాటి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ పారిశ్రామికవేత్త, కోవై డైరెక్టర్ శ్రీమతి సౌదామణి గారు. స్వయంపాటి సంబంధించి ఈ రోజు మనకు ఆవిడ ఏం తెలియజేస్తారో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సౌదామణి గారు. హలో లీనా, ఎలా ఉన్నారు? ఫైన్, థ్యాంక్ యూ. ఈరోజు స్వయంపాటి సంబంధించి మా సకులకు ఏం తెలియజేస్తారు? ఈరోజు నేను మిక్స్డ్ ఫ్రూట్ జామ్ గురించి చెప్పాలనుకుంటున్నాను. మిక్స్డ్ ఫ్రూట్ జామ్ యమ్మీ. పెద్దవాళ్ళ నుంచి చిన్నపిల్లల వరకు అందరికీ జామ్ అంటే చాలా ఇష్టం. అందులో మిక్స్డ్ ఫ్రూట్ జామ్ అంటే అన్ని ఫ్రూట్స్ కలిపి ఉంటాయి కాబట్టి ఇట్స్ వెరీ గుడ్ ఫర్ ద హెల్త్ ఆల్సో. సో చెప్పండి. యాక్చువల్లీ ఇది మిక్స్డ్ ఫ్రూట్ అంటే ఎక్కువగా మన ఇండియాలో కానీ వేరే ఎక్కడైనా కానీ యాపిల్, మ్యాంగో, పైనాపిల్, గోవా ఈ 4 కలిపి చేస్తారు ఎక్కువగా. దాంట్లో ఏంటంటే మంచి టేస్ట్ వస్తుంది. దాంట్లో కలపాల్సింది ఏంటి అంటే సిట్రిక్ యాసిడ్, ప్రిజర్వేటివ్స్, ఈడబుల్ కలర్స్, షుగర్స్ ఇవన్నీ కలిపి ఒక ఫైన్ పేస్ట్ వచ్చేటట్టు, అది మిషనరీలో 60 degrees సెంటీగ్రేడ్లో ఒక మంచి పేస్ట్ లాగా వచ్చి అది ఆగిపోతుంది అనమాట. అలా చేస్తారు. అవి చేయడం వలన దానికి ఒక కలర్స్ కూడా ఇస్తూ ఉంటారు. ఈడబుల్ కలర్స్ని బట్టి చాలా మటుకు మనకు ఒకే కలర్ దొరుకుతూ ఉంటుంది. వేరే కంట్రీస్లో అట్లయితే బ్లూబెర్రీస్ అలాంటివి ఎక్కువ ఉంటాయి కాబట్టి అది ఆ కలర్స్ కూడా వస్తూ ఉంటాయి. సౌదామణి గారు, ఈ జామ్ ఇండస్ట్రీ పెట్టాలంటే ట్రైనింగ్ ఎక్కడ ఇస్తారు? విద్యార్హతలు ఏంటి? అండ్ పీరియడ్ ఎంత ఉంటుంది? అండ్ ఎంత ఛార్జ్ చేస్తారు? విద్యార్హతలు 12+. ఎందుకు అంటే వాళ్ళకి కొన్ని గవర్నమెంట్ రూల్స్లో అది ఉందన్నమాట. ఉమెన్కి అంటే మేము ఆ 12+ ఉన్న సర్టిఫికేట్ వాళ్ళకి లోన్స్కి అట్లా ఉపయోగపడుతుంది. సో అది కంపల్సరీగా అడుగుతారు, ఈడీపీ చేసినారా, చేసుకురండి అని కూడా. అయితే ఉమెన్కి మేము అంటే అంతా కొంచెం ఏజ్డ్ ఉమెన్ వస్తారు, వాళ్ళకి కూడా మేము చెప్తూనే ఉంటాం. ఎందుకంటే ఏ టైంలో ఎప్పుడు ఏ బిజినెస్ చేయాలనుకుంటారో వాళ్ళ ఆర్థిక పరిస్థితుల్ని ఇంప్రూవ్ చేయడం అనేది మా మోటివ్ కాబట్టి మేము అందరినీ కూడా ఇస్తూ ఉంటాము. సో మినిమం క్వాలిఫికేషన్ 12. ఎందుకంటే అది గవర్నమెంట్ ప్రిస్క్రైబ్డ్. తర్వాత వాళ్ళకి కావాల్సిన ట్రైనింగ్ అయితే టూ డివిజన్స్గా ఇస్తామన్నమాట. అది కోవిలోనే ఇస్తుంటాము. ఇదొక 15 days, అదొక 15 days. జామ్కి మేము మా కోవిలోనే చేయగలుగుతాము. కావాల్సిన వాళ్ళందరినీ కూడా పిలిపిస్తాము. సైట్ విజిట్స్ కూడా ఉంటాయి. ఈడీపీకి మేము 2,500 ఛార్జ్ చేస్తున్నాము. ఈఎస్డిపికి కూడా అవసరాన్ని బట్టి చేస్తాం. సౌదామణి గారు, ఈ ట్రైనింగ్ అయిన తర్వాత మన ఓన్గా బిజినెస్ పెట్టాలంటే పెట్టుబడి ఎంత అవసరం అవుతుంది? అండ్ రా మెటీరియల్, మిషనరీ ఎక్కడ దొరుకుతుంది? అండ్ స్పేస్ ఎంత కావాల్సి వస్తుంది? యాక్చువల్లీ దీన్ని మనము కాటేజ్ ఇండస్ట్రీగా కూడా చేయొచ్చు. కానీ మనం ఇండస్ట్రీ అంటే బిజినెస్ పెట్టుకోవాలి అనే బిజినెస్ ఐడియాస్ కింద చేస్తున్నాం కాబట్టి ఇది మనం ఇండస్ట్రియల్ ఎస్టేట్ కింద మనం చేస్తే 50 lakhs వరకు పెట్టుబడి ఉంటుంది. అండ్ దీనికి కావాల్సిన ప్లేస్ ఒక 500 yards మినిమం. అండ్ షెడ్ ఉంటుంది దాంట్లో, అది తీసుకోవాల్సి వస్తుంది. తర్వాత దీనికి మిషనరీ, స్లైసర్, జ్యూసర్ ఇలాంటివి ఉంటాయి. మిషనరీ క్యాప్ పెట్టడం, తర్వాత కాటన్స్ మిషన్, ఇవన్నీ కూడా ఒకే దగ్గర దొరికిపోతాయి. ఓక్లా ఇండస్ట్రియల్ ఎస్టేట్, ఢిల్లీ వెళ్తే అక్కడ దొరికిపోతాయి. ఎన్ఎస్ఐసి కూడా దానికి మనకు హెల్ప్ చేయగలుగుతుంది. మనం ఎన్ఎస్ఐసితో కూడా కాంటాక్ట్ చేసుకోవచ్చు. అది మేము అవసరమైతే మేము ఎన్ఎస్ఐసిని కూడా ట్రైనింగ్లో పిలిపిస్తుంటాము. సో వాళ్ళు ఇది డైరెక్ట్ చేస్తుంటారు. మిషనరీ కూడా అక్కడ నుంచి తెప్పించుకోవచ్చు. రా మెటీరియల్ ఎవ్రీవేర్, అంటే ఫ్రూట్స్ ఎవ్రీవేర్ దొరుకుతుంది కాబట్టి సీజనల్ ఫ్రూట్స్ని మిక్స్ చేసుకుంటూ వెళ్ళచ్చు. సౌదామణి గారు, 50 lakhs అంటే చాలా హ్యూజ్ అమౌంట్. లోన్ సంబంధించి కోవి సంస్థ ఏమైనా హెల్ప్ చేస్తుందా? నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను, బిజినెస్ అంటేనే ఇన్వెస్ట్మెంట్ తోటి కూడింది. సో ఇన్వెస్ట్మెంట్ లేకుండా బిజినెస్ చేయలేము. అందున మన ఇన్వెస్ట్మెంట్ వెరీ ఇంపార్టెంట్. మన ఇన్వెస్ట్మెంట్ మనం చేయగలిగేది కొంతైనా, అంటే 20%, 20 to 25% మన ఇన్వెస్ట్మెంట్ మనం పెట్టుకున్నాం అనుకోండి. దాంతో ఏమవుతుందంటే బ్యాంకర్స్కి ఒక ఇంప్రెషన్ వస్తుంది. సో వీళ్ళు అంటే బాగా సీరియస్గా చేయగలుగుతున్నారు, సీరియస్గా పెట్టుకుంటారు అనే ఇంప్రెషన్ వస్తుంది. ముద్రా పథకం కూడా ఉంది. సో అదర్వైజ్ ఆయా బ్యాంక్స్ అంటే మీకు ఎవరికన్నా వాళ్ళకి బ్యాంక్ తోటి బాగా కనెక్షన్స్ ఉంటే వాటిలో కూడా కొన్ని అంటే కొలెటరల్ ఫ్రీ కూడా ఉంటాయి. సో వాటిని మనము చేసుకోవాలి. ఇట్లాంటి వాటికి కోవి తప్పకుండా అంటే మేము ఇవంతా కూడా చూపిస్తూ కోవి తప్పకుండా బ్యాంకర్కి రికమెండ్ చేయగలుగుతుంది. సౌదామణి గారు, ఇప్పుడు ఇండస్ట్రీ పెట్టాలంటే చాలా డౌట్స్ ఉంటాయి. సో మిమ్మల్ని ఎలా సంప్రదించాలి? మై డైరెక్ట్ లైన్ 889
777766 ఉంది. మీరు వర్కింగ్ అవర్స్లో మీరు ఫోన్ చేసి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని అంటే మీ నేమ్ని ఈడీపీకి రిజిస్టర్ చేసుకోవచ్చు. మేము ఫేస్బుక్లో ఉన్నాము, మీరు ఫాలో అవ్వచ్చు. మా వెబ్సైట్ kovi.com. సౌదామణి గారు, మిక్స్డ్ ఫ్రూట్ జామ్ ఇండస్ట్రీ సంబంధించి ఎంతో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ధన్యవాదాలండి. నమస్తే అమ్మా. ఇది ఈనాటి స్వయం ఉపాధి కార్యక్రమం. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.